హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ కట్ బీట్స్ స్టిచ్ నేర్చుకుందాము. దీనికోసం నేను కట్ బీట్స్ ప్యాకెట్ తీసుకున్నాను పెద్దది. ఇది కిందది కట్ బీట్స్ పౌచ్. ఆ పౌచ్లోనే మనం బీట్స్ అనేది పోసుకుంటున్నాము. మనం పెద్ద డిజైన్స్ హెవీగా చేయాలంటే ఇలాంటి పౌచ్ అనేది ఒకటి కావాలి. దాంట్లోనే మనం ఈ బీట్స్ అనేవి వేసుకొని లోడ్ చేసుకుంటాం నీడిల్లోకి. చూడండి, ఆ నీడిల్ని సేమ్ 2mm షుగర్ బీట్స్ ఎట్లా లోడ్ చేస్తాం అదే ప్రాసెస్ కట్ బీట్స్ లోడ్ చేసుకోవటం. ఆ బీట్స్ మూమెంట్ అంతా మనకు ఆ రింగ్ ఫింగర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నీడిల్ అనేది ఫాస్ట్గా ఆ బీట్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. చూడండి ఎలా లోడ్ అవుతుందో నీడిల్లోకి. నీడిల్ అనేది 180 degrees స్ట్రైట్గా పెట్టి బీట్స్లోకి పుల్ చేస్తే ఆ కట్ బీట్స్ అనేవి లోడ్ అవుతాయి నీడిల్లోకి. ఓకే, ఇప్పుడు స్ట్రైట్ లైన్ తీసుకుంటాం. దీని మీద మనం స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక స్టిచ్ బ్యాక్ స్టిచ్ వేసుకొని పైకి పెట్టాను. థ్రెడ్ అనేది పైకి పుల్ చేశాను, లోడ్ చేసుకున్నాను నీడిల్లోకి. ఇది కట్ బీట్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు నేను తీసుకున్న కట్ బీట్స్ చాలా స్మాల్ సైజ్. సో ఇది 2 అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, దీంట్లోనే ఇంకొంచెం పెద్ద సైజ్ కూడా ఉంటాయి కట్ బీట్స్. అవి సింగిల్వి స్టిచ్ చేసుకోవచ్చు. సేమ్ 2mm బీట్స్ ఎలా అయితే స్టిచ్ చేసామో అదే ప్రాసెస్. కాకపోతే ఈ కట్ బీట్స్కి కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయాలి, ఎందుకంటే అవి షార్ప్గా ఉంటాయి ఎడ్జెస్ అనేవి. ఓకే, చూడండి, ఇప్పుడు వేరే కలర్ కట్ బీట్స్ తీసుకున్నాను. అది ఒక సైజ్ పెద్దగా ఉంటుంది మనం ముందు తీసుకున్న కట్ బీట్స్ కంటే. చూడండి, ఇప్పుడు ఇవి మాత్రం సింగిల్గానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనకి మూమెంట్ అంతా రింగ్ ఫింగర్ మీదే. ఆ థ్రెడ్లోకి మనం పాస్ చేస్తున్నాం కదా, అదంతా మనకి రింగ్ ఫింగర్ మీదే మూమెంట్ అనేది ఉంటుంది. చూడండి, సింగిల్గా లోడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ తీసుకున్న కట్ బీట్స్ గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, అవి మోస్ట్లీ మనం ఫ్లవర్ పెటల్ ఫిల్లింగ్ కానీ లీఫ్ ఫిల్లింగ్ కానీ ఒకేసారి 4-5 తీసుకొని మనం ఫిల్ చేసుకుంటాం. సింగిల్గా అవి కష్టం. చూడండి, ఈజీగా ఉంటుంది. కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయండి, అప్పుడే మనకు వస్తుంది. లేకపోతే ఆ ట్యూబ్ షార్ప్నెస్కి థ్రెడ్ అనేది కట్ అవుతుంది. చాలా ఈజీ ఇది. సేమ్ బీడ్ స్టిచ్ లాగే ఉంటుంది. స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఒక ఎండ్ నాట్. సింపుల్ స్టిచ్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ట్యూబ్ బీడ్స్ అనేది తీసుకుందాం. దీనికోసం ఒక 2 లైన్స్ తీసుకున్నాను. సేమ్ స్ట్రైట్ లైన్గా కూడా స్టిచ్ చేయొచ్చు, కానీ నేను ఇప్పుడు జిగ్జాగ్ టైప్లో స్టిచ్ చేస్తాను. ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ట్యూబ్ బీడ్స్ అనేది ఒక క్యాప్ మీద వేసుకున్నాను. ట్యూబ్ బీడ్స్ లోడింగ్ అనేది సింగిల్గా అలా లోడ్ చేసుకోవాలి. 4mm బీడ్స్ ఎలాగైతే మనం సింగిల్గా లోడ్ చేసుకుంటాం యాజ్ ఇట్ ఈస్. సింగిల్ బీడ్ ఆ హోల్ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం డిజైన్తో స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కూడా చాలా ఈజీనే. సేమ్ మనం ఫస్ట్ కట్ బీట్స్ ఎలా స్టిచ్ చేసాం అలా కూడా స్టిచ్ చేసేయచ్చు. ఫస్ట్ ఒక 2mm బీట్ స్టిచ్ చేస్తున్నాను. సో ఆ కింద లైన్ ఉంది కదా, ఆ కింద లైన్ నుండి సెకండ్ పైన టాప్ లైన్కి క్రాస్గా డయాగ్నల్గా ఒక స్టిచ్ ట్యూబ్ బీట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. తర్వాత ఆ పై లైన్ మీద కరెక్ట్గా టచ్ అయ్యేటట్టు ఇంకొక షుగర్ బీట్. సేమ్ కింద లైన్కి డయాగ్నల్గా ఒక ట్యూబ్ బీట్ వెంటనే ఆ లైన్ మీద మనకి ఒక షుగర్ బీట్. ఒక డిజైన్ టైప్లో స్ట్రైట్గా కూడా స్టిచ్ చేయొచ్చు, కాకపోతే ఇది కొంచెం డిజైన్ స్టిచ్ చేస్తున్నాను నేను. ఓకే, ఒక ట్యూబ్ బీట్ కరెక్ట్గా పై లైన్ మీద మనకు ఒక షుగర్ బీట్ 2mm బీట్. ఈ డిజైన్ మోస్ట్లీ మనకి నెక్ డిజైన్స్లో ఎక్కువ యూస్ చేస్తారు. బ్లౌజ్కి చాలా బాగుంటుంది. ఒక ట్యూబ్ బీట్, ఒక 2mm బీట్. సింపుల్గా ఉంటుంది డిజైన్ కూడా. మనకి ఇది కుర్తీస్ మీద కూడా ఈ డిజైన్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఒక 2mm బీట్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది కుర్తీస్ మీద ఈ డిజైన్ ఉంటే. ఓకే, ఒక షుగర్ బీట్.
ఆ పై లైన్కి కింద లైన్కి మధ్యలో డయాగ్నల్గా స్టిచ్ ఉంటుంది. పై లైన్ కింద లైన్ మీద కరెక్ట్గా దాని మీద ఒక షుగర్ బీడ్, రౌండ్ బీడ్ అనేది ఉంటుంది. ఈ ట్యూబ్ బీడ్స్ కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయండి, ఎందుకంటే అవి కొద్దిగా షార్ప్గా ఉంటాయి, థ్రెడ్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాటన్ థ్రెడ్ తీసుకున్నా నేను. ఓకే, స్టిచ్ అనేది కంప్లీట్ అయింది. లాస్ట్లో ఒక ఎండ్ నాట్ వేసుకోవాలి. ఓకే, ఇది ట్యూబ్ బీడ్ స్టిచ్. ట్యూబ్ బీడ్ స్టిచ్లో ఒక డిజైన్. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.